అమలు చేయిస్తా, అమలు చేయించని రోజు రాజీనామా చేస్తా అని చెప్తా ఉన్నాను నేను. సోదరులారా, ఇదే పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామా చేస్తేనే కదా వచ్చింది ఎన్నిక. ఈ ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందన్నా? పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామా చేస్తే వచ్చింది. ఈ ఉప ఎన్నిక మాకు చేత కాదని వాళ్ళు వెళ్ళిపోయి రాజీనామా చేస్తే వచ్చిందన్న. పట్టభద్రులను, ఉద్యోగస్తులను నడి రోడ్డు మీద వదిలి పెడితే తీన్మార్ మల్లన్న వాళ్ళ హక్కుల కోసం కొట్లాడి వాళ్ళ కాయ కష్టానంతా భుజాన మీద వేసుకొని తిరుగుతా ఉన్నాడన్న. ఇక చెప్తారు తీన్మార్ మల్లన్న ఎంత తోడంటుడు. ఎస్ సార్, నేను చాలా చిన్నోని. మా అమ్మ నాన్న కాయ కష్టం చేసి చదివిపించారు సార్. ప్రభుత్వ హాస్టళ్లలో తిన్నా సార్, ఆన్నే పెరిగినా. నేను చదువుకుంటూ ఫీజుల కోసం ఛాయ్ అమ్ముకున్నా సార్ రోడ్ల మీద. నేను తప్పు చేయలే, నేను దొంగతనం చేయలే సార్. ఈ రకంగా నన్ను అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటే సోదరులారా, నేను చనిపోతే నా సావుకో 1,00,000 మంది రావాలని తిరుగుతున్నా సార్. నేను ప్రజల కోసం తిరుగుతా ఉన్నా. ఇలా కేసీఆర్ ఒకటే, కేటీఆర్ ఒకటే, తీన్మార్ మల్లన్న మా ప్రభుత్వాన్ని కూలగొట్టే దాంట్లో ఉన్నాడు, మా ప్రభుత్వం అవినీతి అంతా బయట పెట్టింది కాబట్టి మల్లన్న రావద్దని చెప్తా ఉన్నారు. అన్నా ఒకటి చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ నాకు అవకాశం ఇవ్వచ్చు, వామపక్షాలు 24 సంఘాలు మద్దతు ఇవ్వచ్చు అన్న.